హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా మేడం ఈరోజు కోవిడ్ మ్యాజిక్ అయితే వచ్చింది. కోవిడ్ మ్యాజిక్ అంటే లోపల షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్లో పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్స్ అయితే ఉంటాయి. నేనైతే వాళ్ళ కోవిడ్ మ్యాజిక్లో దించేసి బండి పార్కింగ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే కూర్చోంటాము వాళ్ళు వచ్చే వరకు. నేను చెప్పిన కోవిడ్ మ్యాజిక్ అయితే ఇదే. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్తున్నాను. లోపల ఏమేమి ఉన్నాయో అయితే చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే పర్ఫ్యూమ్స్ బాటిల్ అయితే ఉన్నాయి. ఈ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒక్కొక్క బాటిల్ 20 దినాలు 30 దినాల దాకా పడుతుంది. ఈ కోవిటోళ్ళు అయితే ఎక్కువ షాపింగ్ ఈ పర్ఫ్యూమ్సే కొంటారు. ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలకి చెప్పులు షూ అయితే ఉన్నాయి. ఇవి చాలా బ్రాండెడ్, రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నా వెనకలైతే చూడండి వాల్ పెయింటింగ్. ఇక్కడ కోవిటోళ్ళు ఫోటోలు తీసుకోవడానికి సూపర్గా ఉంటాయి. ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు ఎక్కువ. ఇది చూడడానికి ఒక ఇల్లు లాగా అయితే డిజైన్ చేసి ఉన్నారు. కోవిటోళ్ళు అయితే ఎవరు లేరు, వాళ్ళు ఉంటే ఫోటోలు తీసుకుంటా అందరూ. ఇదే ఆ పెయింటింగ్ చూడండి. కోవిటోళ్ళు షాపింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తారు ఎగ్జిబిషన్కి. ఇదే ఆ ఎగ్జిబిషన్. లోపల పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల ఎగ్జిబిషన్స్ అయితే ఉంటాయి. ఇదైతే చూడండి ఎంత బాగుండదో. దీన్ని అయితే ఇంకా స్టార్ట్ చేసినట్టయితే లేదు. కోవిటోళ్ళు పిల్లలు వేస్తే తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జిబిషన్స్ అయితే ఫుల్ అయినాక స్టార్ట్ చేయకుండా అయితే ఉండరు. ఒక 5-6 మంది వచ్చినా కానీ స్టార్ట్ చేసేస్తారు. మొత్తానికి ఇప్పుడైతే స్టార్ట్ చేసినారో పిల్లోళ్ళు అయితే మొత్తం అయితే రాలేదు. ఒక 5 మంది పిల్లోళ్ళు ఏమో వచ్చారు, అయినా స్టార్ట్ చేసినారు. ఈ ఎగ్జిబిషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నది. ఇదైతే చూడండి బస్సు ఉన్నట్టున్నది. బస్సులో కుర్చీలు ఎలా ఉంటాయి అలా అయితే 10 మంది పిల్లోళ్ళు కూడా లేరు. ఇక్కడైతే చూడండి కార్లు ఖాళీగా ఉన్నాయి, పిల్లోళ్ళు ఎవరు లేరు. ఈరోజు జనాలు అయితే ఎక్కువగా రాలేదు. బేస్తవారం నైట్ అయితే అత్తిరాలు తిన్నాలైతే ఉన్నట్టుంటుంది ఇక్కడ. ఎందుకంటే మరుసటి శుక్రవారం కాబట్టి బేస్తవారం నైట్ వచ్చి ఇక్కడ 3-4 గంటలు అయితే స్పెండ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీలతో. ఇక్కడ ఒక్కొక్క ఎగ్జిబిషన్ దగ్గర ఒక మనిషి అయితే ఉంటాడు. మన ఇండియా వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. ఈ బెల్ట్తో అయితే పిల్లలకు కడతారు. వాళ్ళు కిందికి పైకి అయితే ఎగురుతూ ఉంటారు. ఇక్కడైతే గుర్ర బండ్లు చూడండి. కోవిటోళ్ళ ఫ్యామిలీని అయితే ఎక్కించుకొని యువతలు గాతలకు తిప్పుతూ ఉంటారు డబ్బులకి. ఈ గుర్రాలు చూడండి పొట్టి గుర్రాలు. ఈ పిల్లల సైజుకి దగ్గర ఉన్నాయి అవి కూడా. ఇక్కడైతే చూడండి ఒంటిలో మనం కింద నుంచి వాటి పైకి ఎక్కి కూర్చోవాలంటే కూర్చోలేం కాబట్టి మన ఇంటికి నడవ కట్టినట్టయితే కట్టారు దాని పైకి ఎక్కి కూర్చోవడానికి. ఇదైతే పార్కు. దీని చుట్టూరు ఎగ్జిబిషన్స్ అయితే ఉంటాయి. దీని ముందు వచ్చే సముద్రం అయితే ఉండదు. అది చీకటిగా ఉండదు కాబట్టి కానడం లేదు. కోవిటోళ్ళందరూ ఇక్కడ కూర్చొని కేఎఫ్సీలు మెక్డొనాల్డ్స్ అలాంటివి తెచ్చుకొని ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు. ఇక్కడైతే చూడండి పిల్లోళ్ళు ఆడుకునే బాల్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ గేమ్స్లో గెలిస్తే ఇక్కడ ఉండే బొమ్మలు అయితే ఇచ్చారంట. ఈ పక్కనే అయితే ఈ ప్లాస్టిక్ ఏంటి పక్షులు అయితే ఉన్నాయి నేలల్లో. ఈ ఏం గేమ్ మరి. ఇక్కడ ఉండే గ్లాసుల్ని కింద ఉండే బాల్స్ తో కొడితే మొత్తం కింద పడిపోవాలంట. అటు మొత్తం కింద పడిపోతే ఈ సైడ్ ఉండే బొమ్మల్లో ఏదైనా ఒకటైతే ఇచ్చారంట. దీనికి టికెట్ వచ్చేసి ₹10. ఇది కూడా అలాంటి గేమే, కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ గేమ్. అక్కడ ఉండే 4 టబ్బుల్లో 4 బాల్ అయితే వేయాలంట. అటు బేచ్ వచ్చేసి సైడ్ ఉండే బొమ్మల్లో ఇక్కడ కూడా ఏదైనా ఒక గిఫ్ట్ అయితే గెలుచుకోవచ్చు. దీనికి కూడా ₹10 టికెట్. ఇక్కడ చూడండి పడవలు. ఇలాంటి పడవలను అయితే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఇక్కడికి కోవిడ్ ఫ్యామిలీలే కాదు మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది బేస్తవారం నైట్ అయితే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. వీడియో కూడా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.